ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని కేటాయించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు. ఆయన సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర గ్రంథాలయ భవనంలోని జనుమద్ది సాహితీ పీఠం గ్రంథాలయంలోని అన్ని విభాగాలను సందర్శించారు. యువతరం తెలుగు భాషా ప్రేమికులు ఒక్కసారి ఈ గ్రంథాలయాన్ని సందర్శించాలని సూచించారు. ఒక విదేశీయుడు చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ మన రాష్ట్రానికి వచ్చి తెలుగు భాషకు కృషి చేసిన మహోన్నతుడికి శతకోటి అభినందనలు అని వెంకయ్యనాయుడు కొనియాడారు. తెలుగు సాహితీ ప్రపంచంలో తనదైన శైలిని ముద్రను వేసుకున్న అవార్డు గ్రహీతలు గుమ్మడి గోపాలకృష్ణ, మెడసాని మోహన్ సేవలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సత్కరించారు. 1995లో ఏర్పాటైన సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ వారి ఇక్కడ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ 2 పర్యాయాలు తెలుగు భాష మీద అభిమానం పెంచుకొని తెలుగు పట్ల వారి మక్కువ చూపి తెలుగు నేర్చుకోవడం కోసం వారు ప్రయత్నం చేశారు. 1995లో ఏర్పాటైన ఈ సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం సందర్శించాలని నాకు చాలా రోజులుగా కోరిక ఉండింది. ఇంతకాలం కుదరలేదు. ఇప్పటికి వచ్చే అవకాశం దొరికింది. చాలా సంతోషం. చూసి బాగా సంతోషించాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. నాకు జానమతి ధర్మశాస్త్రి గారంటే ప్రత్యేకమైన అభిమానం. తెలుగు, ఇంగ్లీష్ భాషలో పట్టాలను పొంది తెలుగు కోసం ముఖ్యంగా శ్రీ మోహన్ గారి తెలుగు భాషకు అందించిన సేవలను గుర్తుపెట్టుకోవాలన్న ఆకాంక్షతో వారు చేపట్టిన గ్రంథాలయ యజ్ఞం. అమ్మా నాన్నలతో కొంత సమయం గడపండి. నేను అందరూ కోరుతాను, దయచేసి అమ్మా నాన్నలు కూడా టీవీ కతుక్కోకుండా పిల్లలతో కొంత టైం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారో గమనించండి. పిల్లలు కూడా అమ్మా నాన్నతో కొంత టైం గడపండి. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో నేను అమ్మను కోల్పోయాను కాబట్టి అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది. నాకు మనసు అనిపిస్తుంది, రే అమ్మని చూడలేకపోయానని. అద్భుతమైన జన్మ ఇచ్చిన అమ్మను ఎప్పుడూ మర్చిపోకూడదు. అమ్మ అంటే నాన్న కూడా వీరుడుగా తల్లిదండ్రులు అంటాం కదా. మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలా. సృజనాత్మక ఆలోచనలు, భావ వ్యక్తీకరణకు భాష కీలకం. అందుకే మాతృభాషను రక్షించుకోవడం కోసం మనందరం ప్రయత్నం చేయాలా. ప్రతి ఒక్కరూ ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాన్ని మాట్లాడాలా. దీనికోసం ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అటుపక్క రేవంత్ రెడ్డి గారిని, అలాగే సిద్ధరామయ్య గారిని, ఎవరైనా ఏ రాష్ట్రంలో మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన ఉండాలా తప్పనిసరిగా. రెండోది పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలా. కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు ఇంగ్లీషులో ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి వచ్చి ఇంగ్లీషు గ్రామంలో? ఈ ఉత్తర్వులు ఎవరి కోసం? ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు, ఆర్డర్స్, గెజిట్ నోటిఫికేషన్ ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజలకు అందరికి ఇంగ్లీష్ వచ్చా? రాదు. మరి ప్రజలకు తెలిసిన భాష ఏంటి? తెలుగు. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వాలి. అందుకు న్యాయస్థానం, కోర్టులో వాదనలు, తీర్పులు కూడా తెలుగు భాషలో ఉండాలి.